ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, మీ పరిచర్యను నిండార్లుగా దీవించి ఆశీర్వదించునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, గడిచినటువంటి కార్యక్రమంలో మరణము అనే అంశం మీద మనము కొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి ధ్యానం చేయటానికి పరిశుద్ధులైనటువంటి దేవుడు, కృపగల దేవుడు మన ఎడల కనికరాన్ని చూపించాడు. అదే రీతిగా ఆ మరణము అనే అంశం మీద మరికొన్ని సంగతులు ఈరోజు దేవుని వాక్యములో నుండి మీ హృదయాల్లోనికి తీసుకురావడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రియారా, మన మూలవాక్యం మీకు గుర్తుంది కదా. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనములో దేవుడు మానవ జాతికి ఇచ్చిన మొదటి ఆజ్ఞ అక్కడ వ్రాయబడి ఉన్నది. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. ఇది ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనములో రాయబడిన మాట. ఇక్కడ చావు అనే మాట తెలుగులో రాయబడింది. చావు, మృతి, మరణము అనే ఈ మూడు మాటలు ఒకటికి ఒకటి పర్యాయ పదాలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. పిల్లరా, ఈ చావు, మృతి, మరణము అనే ఈ అంశము బైబిల్లో మనకి 3 కొలతలతో కనిపిస్తూ ఉంది, 3 కోణాల్లో కనిపిస్తూ ఉంది. దాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాం? 3 డైమెన్షన్స్. 3 కోణాలలో, 3 కొలతలలో ఈ మరణం అనే అంశం మనకి కనిపిస్తుంది. ఈ విషయం గడిచినటువంటి ఎపిసోడ్లోనే మనం ధ్యానం చేయడం జరిగింది. మొదటి కొలత, మరణం యొక్క మొదటి కొలత మనందరికీ తెలుసు, ఆధ్యాత్మిక మరణము అని. ఆధ్యాత్మిక మరణము, దీనినే స్పిరిచువల్ డెత్ అని మనం ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటాం. రెండవ కోణం లేక రెండవ కొలత, సెకండ్ డైమెన్షన్ ఏంటంటే భౌతిక మరణం. దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమని పిలుస్తాం? ఫిజికల్ డెత్ అని పిలుస్తాం. ఇక మూడవ కోణం, థర్డ్ డైమెన్షన్, మూడవ కొలత, మరణం యొక్క మూడవ కొలత, నిత్యత్వపు మరణము. నిత్యత్వపు మరణము, దానినే ఎటర్నల్ డెత్ అని ఇంగ్లీష్లో మనం పిలుస్తూ ఉంటాం. ఎటర్నల్ డెత్. ఈ 3 అంశాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. ఈరోజు కొద్ది నిమిషాలు మొదటి అంశం, మొదటి కోణం, మొదటి కొలత, స్పిరిచువల్ డైమెన్షన్, మరణము యొక్క ఆధ్యాత్మిక కొలత, ఆధ్యాత్మిక కోణం అనే ఈ అంశం మీద, ఈ విషయాన్ని మనం కొంచెం లోతుగా ధ్యానం చేసే ప్రయత్నం చేస్తాం. ప్రియులారా, దేవుడు నరునికి ఆజ్ఞాపించాడు. ఏమని? నీవు
ఆ వృక్ష ఫలమును తినకూడదు. ఇది మొదటి ఆజ్ఞ. మానవ జీవితానికి దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞగా మనకు కనిపిస్తాం. బైబిల్ చెప్తా ఉంది, దేవుడు మానవునికి ఆజ్ఞ జారీ చేశాడు. మానవుడు దేవుని ఆజ్ఞను మీరాడు. మానవుడు దేవుని ఆజ్ఞను మీరటమే పాపము అని బైబిల్ సెలవిస్తాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో బైబిల్ యొక్క మొదటి కోణం, మరణం యొక్క మొదటి కోణం, మొదటి కొలత ఆధ్యాత్మిక మరణం. ఈ ఆధ్యాత్మిక మరణము అనేది అసలు మాకు అర్థం కావాలంటే గడిచినటువంటి ఎపిసోడ్లో కూడా మీకు తెలియజేశాను. మరణము అనే ఆ మాట యొక్క అర్థం మనకి స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. మరణం అంటే డిస్కనెక్షన్, వేరు చేయబడుట, విడదీయబడుట అనే అర్థాలు మనకి లేఖనముల నుండి మనకి కనిపిస్తూ ఉన్నాయి. నా ప్రియులారా, మరణము అంటే, మృతి అంటే, చావు అంటే వేరు చేయబడుట, విడదీయబడుట, దూరము చేయబడుట, వేరైపోవుట. ఇక్కడ ఆధ్యాత్మిక కోణంలో మరణం అనే దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకుంటాం అని అంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ భక్తుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారి ఉండగా క్రీస్తు మనలను బ్రతికించెను అని వ్రాయబడింది. పాపానికి ఉన్నటువంటి బలము మరణము అని లేఖనం సెలవిస్తారు. పాపం అనేది ఏం చేస్తుంది? వేరు చేస్తుంది. పాపం అనేది ఏం చేస్తుంది? మనలను దేవుని నుండి, దేవుని ఆశీర్వాదము నుండి, దేవుని జీవము నుండి, దేవుని వెలుగు నుండి, దేవుని మహిమ నుండి, దేవుని సహవాసము నుండి, దేవుని స్నేహము నుండి మనలను దూరం చేస్తుంది, వేరు చేస్తుంది, ఎడమ చేస్తుంది అని మనము గమనించవలసిన వారమే ఉన్నాం. ఈ ఆధ్యాత్మిక కోణములో మానవుడి స్థితి ఏంటి? మనిషి భౌతికంగా బ్రతిగా ఉంటాడు. ఈ ఆధ్యాత్మిక మరణము అనే కోణాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనిషి లేక మానవ జాతి యొక్క స్థితి ఏంటంటే భౌతికంగా బ్రతికే ఉంటారు. వారు మనుషులతో కలిసి మాట్లాడుతూనే ఉంటారు, సమాజంలో తిరుగుతూనే ఉంటారు, వారి పనులను నిర్వహించుతూ ఉంటారు. వారు భౌతికంగా సజీవులుగానే ఉంటారు. కానీ ఈ ఆధ్యాత్మిక కోణంలో, ఈ స్పిరిచువల్ డైమెన్షన్లో మరణం అనేది ఏం చేసింది? మనలను దేవుని నుండి వేరు చేసింది. దేవునికి మనకి మధ్య మరణం అనేది ప్రవేశించింది. ఈ మరణం ఏం చేసింది? దేవుని యొక్క ఆనందాన్ని, దేవుని యొక్క నెమ్మదిని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దయను, దేవుని యొక్క ప్రేమను మనల నుండి వేరు చేసింది. నా ప్రియ సహోదరులు, ఇక్కడ మీరు గమనించాలి, వీళ్ళు మానవరీత్యా బ్రతికి ఉన్న వాళ్ళే, అంటే భౌతికంగా బ్రతికి ఉన్న వాళ్ళే, కానీ దేవునితో వేరు చేయబడ్డారు. దేవుని ఆలోచన నుండి వేరు చేయబడ్డారు. దేవుని సంకల్పం నుండి వేరు చేయబడ్డారు. దేవుని ప్రణాళిక, స్నేహం నుండి వేరు చేయబడ్డారు. ఇది మనం గమనించాలి.
ఇక దేవునికి వారికి మధ్య ఏ విధమైన రిలేషన్ లేదు. ఆధ్యాత్మిక మరణము అనే కోణంలో దేవునికి మానవునికి రిలేషన్ లేదు, స్నేహం లేదు, సహవాసం లేదు, సంభాషణ లేదు. దేవుని నుండి కలిగే జీవాన్ని కోల్పోయారు. సో కనుక ప్రియులరా, ఈ ఆధ్యాత్మిక కొలత, మరణం యొక్క ఆధ్యాత్మిక కోణంలోనికి ఎవరు వస్తారు అని అంటే, మొట్టమొదటిగా మానవులందరూ వస్తారు. మానవులందరూ అంటే దేవునిని ఎరగని వారు, నిజ దేవునిని ఎరగని వారు వస్తారు. రెండవది, నిజ దేవునిని ఎరిగి ఇంకనూ పాపం చేస్తున్నవారు. నిజ దేవుని ఎరిగి దేవుని ఇష్టానికి లోబడని వారు. నిజదేవుని ఎరిగి లేక నిజదేవుని విశ్వసించి ఇంకను దేవుని వాక్యానికి అవిధేయులుగా, దేవుని చిత్తానికి అవిధేయులుగా, దేవుని ప్రణాళిక అవిధేయులుగా జీవిస్తున్నటువంటి వారు వస్తారు. ఈ ఆధ్యాత్మిక మరణం యొక్క ఆధ్యాత్మిక కొలత కిందకి ఎవరు వస్తారు? ఇంకా సాదాచేత విశ్వాసులు వస్తారు, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు వస్తారు, అలాగే దుర్బోధలు చేస్తున్నటువంటి దేవుని సేవకులను పిలువబడేవారు కూడా వస్తారు. వాక్యాన్ని వక్రీకరించి సాతాను ఆలోచన ప్రకారంగా, సాతాను ప్రేరేపణ ప్రకారంగా దేవుని వాక్యాన్ని బోధించే సేవకులు కూడా దీని పరిధిలోకి వస్తారు. మరొక్కసారి ఈ సంగతిని తెలియజేస్తున్నాను. మరణము యొక్క మొదటి కొలత, దానిని ఆధ్యాత్మిక కొలత, స్పిరిచువల్ డైమెన్షన్. ఆ పరిధిలోనికి ఎవరు వస్తారు అని అంటే అన్యులు వస్తారు. అన్యులు అంటే నిజదేవుని ఎరగని వారు, నిజదేవుని విశ్వాసం ఉంటున్నవారు, నిజదేవుని యొక్క కృపకి పాత్రులు కానివారు. రెండవ గుంపు ఎవరు? నేడు క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి వారు, విశ్వాసులు అని పిలువబడుతున్నవారు, దేవుని సేవకులు అని పిలువబడుతున్నవారు. ఈ మాట నేను చెబుతూ ఉంటే మీలో కొంతమందికి బాధ కలగవచ్చు. అయినప్పటికీ మీరు ఆలోచించాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. పిల్ల పాపముల చేత, అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా అనే మాట మనం చూస్తున్నాం. పాపం అంటే ఏంటి? ప్రభు యందు విశ్వాసం ఉంచి ప్రభు ఆజ్ఞని మీరేవారు పాపం చేసేవారు. ప్రభునందు విశ్వాసం ఉంచి, నిజదేవుని విశ్వాసం ఉంచి నిజదేవుని చిత్తాన్ని ఎరగనివారు, నిజదేవుని యొక్క సహవాసము లేనివారు, నిజదేవునితో సహవాసం లేనివారు, నిజదేవుని యొక్క చిత్తాన్ని జరిగించనివారు, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవారు, దేవుని చట్టానికి వేరే జీవించేవారు, దేవుని చట్టాన్ని ధిక్కరించేవారు. వీళ్ళు దేవుడంటే ఇష్టమే కానీ వీళ్ళకి దేవుడంటే ప్రేమే కానీ దేవుని మాటను మాత్రం అంగీకరించరు, దేవుని మాటను స్వీకరించరు, దేవుని మాటకు లోపడరు, దేవుని చిత్తాన్ని ఇష్టాన్ని జరిగించరు. వీళ్ళు కూడా ఆధ్యాత్మికంగా చచ్చిన వారి గుంపులోనికి వస్తారు. ఈ ఆధ్యాత్మికంగా చచ్చినటువంటి ఆ స్థితి అంటే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని నుండి వేరే బ్రతకటమే, దేవుని జీవం నుండి వేరే బ్రతకటమే. మీరు జ్ఞాపకం చేసుకుని మనం చేస్తున్నాను. ఈ కోణం మొట్టమొదట ఆదాము అవ్వల జీవితంలో కనబడుతుంది. ఆ తర్వాత మానవ జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. పాపము అనేది మరణానికి కారణమైంది. మరణము అనగా దేవుని నుండి వేరు చేయబడుట. ఈ మొదటి కోణములో మానవుడు భౌతికంగా బ్రతికిన వాడిగా ఉంటాడు కానీ దేవునితో సంబంధం లేనివాడిగా ఉంటాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుల, ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఇదే స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఇదే స్థితిలో నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో.
ఇదే స్థితిలో నువ్వు బంధించబడినటువంటి వాడుగా ఉన్నావేమో. ఆధ్యాత్మిక మరణం కింద నువ్వు జీవిస్తున్నావేమో. ఆధ్యాత్మిక మరణం చేత నువ్వు ఏలబడుతున్నావేమో. నేడే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయం. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నిజ దేవునిని ఎరగని ప్రతివాడు చచ్చినవాడు, మృతుడు, మరణం కింద బంధించబడినవాడు అని లేఖనం సాగిస్తాడు. ఆ తర్వాత దేవుని నమ్మినటువంటి వారిగా ఉండి దేవుని వాక్యానికి విరుద్ధముగా, వేరుగా, భిన్నంగా జీవిస్తూ బోధిస్తున్న ఎవరైనా చచ్చిన వారే అని సెలవిస్తారు. సో ఈ చచ్చిన స్థితి చాలా ప్రమాదకరమైనది. ఈ మృతమైన స్థితి చాలా ప్రమాదకరమైనది. ఈ స్థితి నుంచి నువ్వు విడిపించబడటానికే దేవుడు ఈ యొక్క కార్యక్రమం ద్వారా నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆధ్యాత్మికంగా మృతుడు అయినటువంటి నీకు దేవుని వాక్యం ద్వారా నేను నీకు తెలియజేసేది ఏంటంటే, నువ్వు తిరిగి బ్రతికే అవకాశం, నీవు తిరిగి బ్రతికే అవకాశం. దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించను, నీ వాక్యమే నన్ను బ్రతికించను, నీ వాక్యమే నన్ను బ్రతికించననే మాట దావీదు ఆధ్యాత్మికంగా చచ్చిన వాడిగా ఉండి దేవుని వాక్యము చేత బ్రతికించబడి ఈ మాట రాసినట్లుగా మనకి లేఖనం సెలవిస్తాం. దావీదు భక్తుడే, కానీ తను దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి చచ్చిన వాడిగా ఉన్నాడు, మృతుడిగా ఉన్నాడు, మరణించిన వాడిగా ఉన్నాడు. తిరిగి దావీదు దేవుని వాక్యము చేత దర్శించబడి, దేవుని వాక్యం చేత తాకబడి, దేవుని వాక్యము తన జీవితంలో పనిచేయడం ద్వారా ఆ దేవుని వాక్యం తన జీవితాన్ని బ్రతికించింది అని తన వ్యక్తిగత అనుభవాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. ఈ వాక్యం మనకి 119వ కీర్తన 50వ వచనంలో మనకి స్పష్టంగా కనబడుతుంది. పిల్లలు, నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధలో అదే నాకు నెమ్మది కలుగజేశాను అని దావీదు భక్తుడు అంటూ ఉంటాడు. అలాగే ఈ ఆధ్యాత్మిక మరణానికి సంబంధించి ఆ మరణం నుంచి ఎలాగ మనం విడిపించబడాలి, బ్రతికించబడాలి అనే అంశం గురించి యేసుక్రీస్తు ప్రభువుల వారు స్పష్టంగా స్వయంగా యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనములో ఒక చక్కని మాట తెలియజేస్తూ ఉంటాడు. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది అని యేసు ప్రభు వారు తెలియజేస్తారు. ప్రత్యేకించి యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనములో వ్రాయబడినటువంటి మాట ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి వారు, అనగా దేవునితో బ్రతికుండి, అంటే భౌతికంగా బ్రతికుండి దేవునితో సంబంధం లేనివారు, దేవునితో సంబంధం కోల్పోయినవారు ఆ పరిధిలోనికి వస్తారు. వారిని ఆధ్యాత్మిక మృతులు అంటారు. యేసు ప్రభువు ఎవరు ప్రకటన చేస్తున్నారు? ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి వారు ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి వారిని బ్రతికించేది నా శబ్దము, నా స్వరము, నా వాక్యము, నా మాట అనే అర్థంతో కూడినటువంటి మాటలు, అనే భావముతో కూడినటువంటి మాటలు యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం, ఆధ్యాత్మికంగా మృతి చెందినటువంటి వారు బ్రతికించబడటానికి దేవుడు తెలియజేసినటువంటి ఒక నిరీక్షణతో కూడినటువంటి వాగ్దానము మాట ఇవ్వాలి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వెవరైనా సరే ఆధ్యాత్మికంగా దేవునితో సంబంధం లేని వ్యక్తిగా, దేవునితో సంబంధం కోల్పోయినటువంటి వ్యక్తిగా, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మాటను మీరే వ్యక్తిగా, దేవుని ఇష్టాన్ని తృణీకరించే వ్యక్తిగా, దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి బోధించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు మృతుడవు, చనిపోయిన వాడవు, మరణించిన వాడు అని గ్రహించి నిన్ను బ్రతికించడానికే యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక మంచి అవకాశాన్ని
తన వాక్యం ద్వారా నీకు కల్పిస్తున్నాడని గ్రహించి దావీదు తెలియజేసినట్లుగా దేవుని వాక్యానికి ఆధ్యాత్మికంగా చనిపోయిన వారిని బ్రతికించే శక్తి ఉందని గ్రహించి దేవుని స్వరానికి యేసు ప్రభువారి యొక్క శబ్దానికి యేసు ప్రభువారి మాటకి ఆధ్యాత్మికంగా చనిపోయిన వారిని బ్రతికించే సామర్థ్యము ఉంది. యేసుక్రీస్తు ప్రభువారికి ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి వారిని బ్రతికించే శక్తి ఉందని గ్రహించి నేడే రక్షణ దినముగా భావించి నేడే అనుకూల సమయంగా భావించి నీవు ఇంకా భౌతికంగా చనిపోక ముందే ఆధ్యాత్మికంగా బ్రతికే అవకాశం నీకు ఉంది కనుక యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి నీ పాపములన్నింటినీ ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యము ద్వారా, ఆయన వాక్యము చదవడం ద్వారా, ఆయన వాక్యము ధ్యానించడం ద్వారా, ఆయన వాక్యమును లోబడడం ద్వారా నీవు తిరిగి ఆధ్యాత్మికముగా బ్రతకగలవు. ఆధ్యాత్మిక మరణం నుంచి నీవు విడుదల పొందగలవు. ఆధ్యాత్మిక మృతి నుండి ఆ బంధకాల నుంచి నీవు విడిపించబడి ఆ బంధకాలు తెగిపోయి నీవు తిరిగి జీవించబడదు. సజీవుడిగా ఈ లోకంలో దేవునితో సంబంధం కలిగి, దేవునితో సహవాసం కలిగి, దేవుడిచే ఆనందాన్ని పొందుతూ, దేవుడిచే సమాధానం పొందుతూ, దేవుని యొక్క నడిపింపులో, దేవుని యొక్క రెక్కల నెలలో, దేవుని యొక్క కాపుదల్లో, దేవుని యొక్క సంరక్షణలో, దేవుని యొక్క భద్రతలో, దేవుని యొక్క జీవన అనుభవిస్తూ, దేవునితో స్నేహం చేస్తూ, దేవునితో సంభాషిస్తూ, దేవునితో ముచ్చటిస్తూ ఈ లోకంలో పరలోకాన్ని అనుభవిస్తూ ముందుకు సాగలవని తెలియజేస్తూ ఈ సందేశం ద్వారా మీరు దీవించబడాలని కోరుతూ నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులకు దేవ, మీ పరిశుద్ధ పాదముల వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాను. ప్రభువా, నీవు అనుగ్రహించిన కృపను బట్టి, నీవు అనుగ్రహించిన ప్రేరేపణ బట్టి, నీ లేఖనములో మరణము అనే అంశం యొక్క ప్రభువా మన తండ్రి 3 కోణాలు, 3 కొలతల్లో మొదటి కొలత ఆధ్యాత్మిక మరణము అనే కొలతను గురించి, ప్రభువా ఆ కోణాన్ని గురించి మేము నీ లేఖనాల నుండి కొన్ని సంగతులు ధ్యానించడానికి, నేర్చుకోవడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాను. ప్రభువా, మరణము, లేఖనాల్లో మరణం అనే అంశం చాలా ప్రాముఖ్యమైనది, చాలా శ్రేష్టమైనది, చాలా గొప్పది. ఈ దినాల్లో ప్రజల చేత బహుభయంకరంగా నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి అంశాలలో ఒక ప్రధానమైన అంశం మరణం అనేది కూడా మేము గ్రహించగలుగుతాం. తండ్రి, ఈ మరణము అనే దాని గురించి కొంత ఈ లేఖనంలో నేర్చుకోవడానికి కృపను గ్రహించారు. విన్నటువంటి వారందరినీ మీరు దీవించండి. ఈ వాక్యం వారి హృదయాల్లో ఆలోచింపజేసేదిగా ఆధ్యాత్మిక మరణావస్థ నుంచి, మరణ బంధకాల నుంచి, మరణపు కట్ల నుంచి నాయన వారు విడిపించబడి తిరిగి నీతో సహవాస సంబంధ బాంధవ్యాలు కలిగి నీవిచ్చే జీవాన్ని అనుభవిస్తూ, నీవిచ్చే మహిమను అనుభవిస్తూ, నీవిచ్చే ఆ ప్రభావాన్ని అనుభవిస్తూ, నీవిచ్చే నెమ్మది ఆదరణ అనుభవిస్తూ, నీవిచ్చే స్వస్థతను రక్షణను అనుభవిస్తూ నిన్ను వెంబడించి నిత్యత్వం వరకు కొనసాగేవారిగా వారిని తీర్చిదిద్దున్నాయి. ప్రభువా, ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు ఎవరైనా శారీరక, మానసిక, ఆర్థిక ప్రభువా మన తండ్రి, అయా ప్రభువా మన తండ్రి నష్టాలు, కష్టాలు కలిగినటువంటి వారు ఉన్నట్లయితే వారిని మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి, వారిని హస్తము చాపి ముట్టండి, నీ వాక్కును పంపించి వారిని బాగు చేయండి. నాయన, వారి మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, సంపూర్ణంగా ప్రభు నీ చేత దీవించబడినటువంటి వారిగా సంపూర్ణంగా ఈ సాక్షులకు బ్రతకడానికి కృపను గ్రహించమని మహిమా ఘనత ప్రభ మీకే ఆరోపిస్తుంది. మెస్సియా ప్రేయర్ చర్చి ద్వారా వినిపించబడుతున్న ఈ సందేశాలు ప్రజల యొక్క క్షమాభివృద్ధి కలిగినట్లుగా మీరు ప్రతిష్ఠిస్తారమ్మని మహిమా ఘనత ప్రభ మీకే ఆరోపిస్తుంది. యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.